కన్ను ఉంటుంది, మీరు కనిపించరా? నేను కనిపించాలా? నేను కనిపించచ్చు, కానీ ఒకటి ప్రాబ్లం ఏంటంటే కోర్స్ నా వీడియోస్లో నేను ఎట్లా కనిపిస్తా, కానీ వెంకట దుర్గ గారు హాయ్ మనసా, హాయ్ అండి వెంకట దుర్గ గారు. నేను కనిపించవచ్చు, కానీ ఎందుకంటే కొంచెం ఫోన్ దగ్గరగా చూస్తే మనకి మెసేజెస్ అనేటివి కనిపిస్తాయి కదా, అట్లా చూసేటప్పుడు ఫేస్ ఇట్లా జూమ్ అయినట్టు కనిపిస్తుంది మరి మనం కెమెరాకి దగ్గరగా ఉంటే, అందుకోసం అని నేను కనిపిస్తలేను. నేను ఆల్రెడీ నా వీడియోస్లో కనిపిస్తూ ఉంటా కదా, చూడండి నన్ను దాంట్లో, ఆ రకంగానైనా నన్ను వీడియోలో చూస్తారు. హాయ్ వెంకట దుర్గ గారు అంటుంది సరయు. థ్యాంక్ యూ వెంకట దుర్గ గారు, ఒక లైక్ ఇవ్వండి. తిన్నారా దుర్గ గారు? హాయ్ సరయు తిన్నావా అంటున్నారు దుర్గ గారు. ఎక్కడికి వెళ్ళారు లైవ్ అంత సీన్ లేదండి, లైవ్ చేయడానికి ఇంకెక్కడికో ఎందుకు వద్దాం, మా ఇంట్లోనే కూర్చున్నా, మా బెడ్రూమ్ విండోలోంచి ఫోన్ పెట్టుకున్నా, కనబడేది మా పిల్లల స్కూలు. 7th లైక్. థ్యాంక్ యూ దుర్గ గారు. తిన్నా అంటున్నారు దుర్గ గారు. లైవ్ చేయడానికి ఎక్కడికన్నా వెళ్ళే రోజులు రావాలి తొందరగా, అట్లా కోరుకోండి కొంచెం లక్కీ తల్లి గారు. అవునా? అవును, మేము పైన ఉంటాం రెంట్కి, ఫస్ట్ ఫ్లోర్లో. సో మా బిల్డింగ్ ఈ పక్కనే ఈ 2-3 ప్లాట్లు అట్లా ఖాళీగా ఉంటాయి, ఆ కనిపించే బిల్డింగ్, ఆ పెద్ద బిల్డింగ్ మా పిల్లల స్కూలు. నో వెంకట దుర్గా అక్క, సరే ఇంకా తినలేదంట. సో ఇది స్కూల్ అన్నమాట. ఇది యాక్చువల్లీ మా బెడ్రూమ్ విండోకి గ్రిల్ ఉంటుంది ఇట్లా ఇట్లా. సో అందుకోసమని ఇదైతే మంచిగా గ్రీన్గా బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి నేను ఈ ఫోన్ ఇక్కడ దీనికి పెట్టేసి నేను దగ్గరగా ఉండి మీతో మాట్లాడుతున్నా. ఇది స్కూలు, ఆ బిల్డింగ్, అది రోడ్డు చూసిరా. అట్లా మా ఇల్లు దిగేసి అట్లా వెళ్తే మా పిల్లల స్కూల్ వచ్చేస్తుంది. పిల్లల స్కూల్ దగ్గర ఉండాలని చెప్పేసి మేము ఇల్లు తీసుకున్నాం. ఓకే అండి, నాకు ప్లేసులు లేక ఇలా ఫొటోస్ పెట్టి మీ అందరినీ చంపుతున్నా. నో ప్రాబ్లం అండి, ఏం చేస్తాను చెప్పు. ఎంతసేపు ఉంటారు లైవ్లో? వెంకటదుర్గ గారు ఏం తినలేదు. ఎందుకంటే తినలేదు, నేను ఎంతసేపు ఉంటానా అంటే తక్కువసేపే ఉంటా అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ నా డాటా అయిపోవడానికి వచ్చినట్టుంది. నా డాటా అయిపోయిందండి ఆల్రెడీ, మా పిల్లలు కనెక్ట్ చేసుకున్నారు నా ఫోను. వైఫై లేదండి, నేను వాడను వైఫై ఇంట్లో. మా ఆయన నేను ఇద్దరం ఫోన్లోనే బ్యాలెన్స్ వేసుకుంటాం ఇంకా. సో ఆల్మోస్ట్ నా డాటా ఇంకా అయిపోయింది, ఎప్పుడైనా డిస్కనెక్ట్ అయిపోతుంది ఇది. మీరు అంత లేట్గా వస్తే నేను ఏం చేయాలి ఎప్పుడు? నేను వచ్చి గంట అవుతుంది అయ్యయ్యో అంట. సతీష్ గారు లేరు, సతీష్ గారు డ్యూటీకి వెళ్ళారు, లేకపోతే నాకు ఈ బాధ ఎందుకు, ఆయన ఫోన్తో కనెక్ట్ చేసుకుందాను, ఆయనకు 5G వస్తుంది. డిస్కనెక్ట్ నేను వెతుక్కుంటున్నా, మీ లైవ్ కనిపించట్లేదు. అవునా? అదేంటి, మనం సబ్స్క్రిప్షన్స్ అన్ని కొడితే వస్తుంది కదా, దాంట్లో వస్తుంది కదా. మీరు కూడా కృష్ణన్ పిక్ పెట్టి లైవ్ చేయండి. నా దగ్గర కృష్ణన్ పిక్ లేదండి, అట్లా చేయండి, ఇది బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇట్లా చేస్తున్నా. నేను మళ్ళీ మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు లైవ్ చేస్తే కనుక ఆయన ఫోన్ నేను పట్టుకొని నేనే కనిపించి చేస్తా లైవ్. నేనేం చేసేది మానస, సబ్స్క్రైబ్ చేసినా అందులో రావట్లేదు. అవునా? మరి ఏం ప్రాబ్లం? నేనైతే మిమ్మల్ని పొద్దున్న లేస్తేనే వెతుక్కుంటా మీ లైవ్ వస్తుందా అని. మా పిల్లలు చూడండి, నేను బ్యాక్ పెట్టినా కానీ విండో గ్రిల్స్లోకి వెళ్ళి చేయి పెట్టి ఏదో చేసేస్తున్నారు. లక్కీని అడగండి, కృష్ణ బొమ్మ లక్కీని అడగాల? అడుగుతా. అంత తాపత్రయం ఎందుకురా? ఇప్పుడు చూడండి కనిపిస్తారు, కనవాడు, అంత తాపత్రయం ఎందుకు ఇద్దరికి? చిన్నోడు లైవ్లో